ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్ల తద్ది జరుపుకోవడం ఆనవాయితీ. అట్ల తద్ది అంటే ఆధ్యాత్మికతే కాదు, వినోదాన్ని అందించే పండుగ. స్త్రీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. అట్ల తద్దికి ముందు రోజే మహిళలంతా తమ చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుని సందడిగా ఉంటారు. ఇక పండుగ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో అట్లు పోసుకుని ఇరుగు పొరుగు వారిని పిలిచి ఒకరికొకరు వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇళ్ల దగ్గర ఉన్న చెట్లకు పెద్ద పెద్ద ఉయ్యాలుడు కట్టి సంతోషంగా ఊగుతారు. పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని ఆకాంక్షిస్తూ పెళ్లైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తారు. పొద్దున్నే లేచి గౌరీదేవికి పూజ చేసి అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడిని భర్తగా పొందాలని గౌరీదేవి చేసిన తొలి వ్రతం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ రోజు నైవేద్యంగా సమర్పించే అట్లు అంటే కుజుడికి మహాప్రీతి. వీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు రావని, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. గర్భదోషాలు, గర్భాశ్రమం వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అట్ల తద్ది రోజు ఇరుగు పొరుగు వారికి అట్లు వాయినంగా ఇస్తే గర్భధారణ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.